అపూర్వ మాటలతో శరత్చంద్ర కూడా ఇక కృష్ణప్రసాద్ దొంగతనం చేశాడని చెప్పి బలంగా నమ్ముతూ ఉంటాడు. ఏంటి కృష్ణప్రసాద్ ఇదంతా? ఆ 2 కోట్లు నువ్వే తీసుంటే ఒక్క మాట నాతో చెప్పుండొచ్చు కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. మొత్తానికి నన్ను దొంగని చేశారనమాట అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు ఈ కుటుంబం కోసం, బిజినెస్ కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను. మొత్తానికి నాకు తగిన బహుమతిని ఇచ్చారు బావగారని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక దాంతో మీరా, ఏమండి మీరు బాధపడకండి అని చెప్పి, అన్నయ్య ఖచ్చితంగా ఆయన ఇటువంటి తప్పు చేసుండరు, ఎక్కడ ఏదో పొరపాటు జరుగుంటుంది అన్నయ్య, మీకు దండం పెడతాను, దయచేసి మా ఆయనను దొంగ అని అనకండి అని చెప్పి అంటూ ఉంటే, అలా అనకుండా ఎలా ఉంటావమ్మా, కళ్ళ ముందే సాక్ష్యం కనిపిస్తుంది కదా, మరి అటువంటప్పుడు అతన్ని అనుమానించకుండా ఎలా ఉంటానమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, ఈ కృష్ణప్రసాద్ నెమ్మదిగా డబ్బులు నొక్కేయడం మొదలు పెట్టాడు బావా, ఇంకా ఎన్ని డబ్బులు నొక్కేసి ఉంటాడో. ఆల్రెడీ ఇందు కోసం 2 కోట్లు కట్నం కాజేశాడు, ఇంకా 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం కూడా అంతో ఇంతో వెనకేస్తూనే ఉండుంటాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ గారు మీరు హద్దులు మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర, కృష్ణప్రసాద్ నా భార్యను పట్టుకొని అంత మాట అంటావా, తనకు మాట్లాడే అధికారం ఉంది కాబట్టే తను మాట్లాడుతుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. మీరా, ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఇంకా ఈ ఇంట్లో ఉండలేను, నీకు నేను కావాలంటే నాతో పాటు రావచ్చు, అదే ఒకవేళ మీ అన్నయ్యతో పాటు ఉండాలనుకుంటే వాళ్ళతోనే ఉండొచ్చు అని చెప్పి కృష్ణప్రసాద్ ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో మీరా శరత్చంద్రతో, అన్నయ్య ఆయన తప్పు లేకపోయినా నిందపడినందుకు చాలా బాధపడుతున్నారు, ప్లీజ్ అన్నయ్య ఈ ఒక్కసారికి ఆయనని క్షమించేయండి, తప్పు ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా ఆయన కనుక్కుంటారు, కాస్త టైం ఇవ్వండి అన్నయ్య అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, నా చెల్లెలి మొహం చూసి నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను కృష్ణప్రసాద్, ఆ డబ్బు ఏమైందో నువ్వు లెక్క చెప్పాలి, అలా చెప్పలేని పక్షంలో నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక ఇంట్లో అపూర్వ మేడం అని చెప్పి ఒక వ్యక్తి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక వీడేంటి ఇప్పుడు వచ్చి చచ్చాడు అని చెప్పి అపూర్వ ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అతను లోపలికి వచ్చి, మేడం మీరు ఇక్కడే ఉన్నారా, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదని నేనే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను, ఇదిగోండి మేడం డాక్యుమెంట్స్ అని చెప్పి అతను అపూర్వకి ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో భూమి అతను వచ్చిన దగ్గర నుండి అపూర్వ మొహంలో ఉన్న టెన్షన్ని గమనించి కావాలనే ఆ డాక్యుమెంట్స్ని అతని చేతుల నుండి లాగేసుకుంటుంది. అతను వచ్చింది నా కోసం, డాక్యుమెంట్స్ ఇచ్చింది నాకు, నువ్వెందుకు తీసుకుంటున్నావు మధ్యలో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, చెప్తాను అపూర్వ గారు అని చెప్పి భూమి ఆ డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. 2 కోట్లతో జూబ్లీ హిల్స్లో ల్యాండ్ తీసుకున్నారన్నమాట అని చెప్పి, నాన్నగారు మీకు ఈ విషయం తెలుసా అని చెప్పి భూమి శరత్చంద్రని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడువి కాదు భూమి, ఎప్పటివో అని చెప్పి అలా డాక్యుమెంట్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటే, ఒక్క నిమిషం ఉండండి అపూర్వ గారు, నాన్న కూడా చూస్తే మంచిదే కదా, ఎలాగో మీరు నాన్నకు చెప్పకుండా ఏ పని చేయరు కదా అని చెప్పి భూమి, ఒక్కసారి ఈ డాక్యుమెంట్స్ చూడండి నాన్నగారు అంటూ భూమి వాటిని శరత్చంద్ర చేతిలో పెడుతుంది. ఇక దాంతో శరత్చంద్ర, జూబ్లీ హిల్స్లో రీసెంట్గానే నీ పేరు మీద 2 కోట్ల ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగింది, ఏంటి అపూర్వ ల్యాండ్ కొంటున్నట్టుగా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని చెప్పి శరత్చంద్ర అపూర్వని నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, అంటే బావా నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి, నాన్న ఇప్పుడు ఆ 2 కోట్ల లెక్క సరిగ్గా సరిపోయింది అనుకుంటా కదా అని చెప్పి అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా లేచి అపూర్వ మీద సీరియస్ అవుతూ ఉంటాడు. ఏంటి అపూర్వ ఇదంతా, 2 కోట్లతో ల్యాండ్ కొని ఆ విషయం నాకు చెప్పకుండా ఇప్పుడు అడిగితే సర్ప్రైజ్ అని అంటావా, ఇందాక నుండి ఆ డబ్బు కృష్ణప్రసాద్ తీశాడని చెప్పి నేను అతన్ని ఎన్నో మాటలు అన్నాను, అప్పుడు కూడా ఒక్క మాట నాతో చెప్పలేదు, ఏంటిది, పెళ్ళైన దగ్గర నుండి నేను నిన్ను ఎంతలా నమ్మాను,
నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావా అని చెప్పి అలా అపూర్వ చెంప కృష్ణప్రసాద్ పగలగొడతాడు. ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ, నాన్న, ఒక్కోసారి మన సొంత నీడ కూడా మనల్ని మోసం చేయొచ్చు, అందుకే ఎవరి మీదైనా సరే అంత నమ్మకం పనికిరాదు నాన్న అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా భూమి, నువ్వు చెప్పింది నిజం, ఈరోజే నాకు కూడా తెలిసొచ్చింది అంటూ ఇక కృష్ణప్రసాద్ చేతులు పట్టుకొని, బావగారు నన్ను క్షమించండి, తొందరపడి మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను, ఇంకెప్పుడూ కూడా మిమ్మల్ని ఇటువంటి మాటలు అనను అని చెప్పి శరత్చంద్ర కృష్ణప్రసాద్కి క్షమాపణ చెబుతూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత శరత్చంద్ర వెంకటేష్ వాళ్ళతో, మీకు ఇస్తానన్న కట్నం ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీకు 2 కోట్ల చెక్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో వద్దండి, బంగారం లాంటి అమ్మాయిని మీ ఇంటి నుండి మాకు కోడలుగా ఇచ్చారు, మరి అటువంటప్పుడు ఇంకా మాకు డబ్బెందుకు, ఉన్న దాంట్లో మా కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి వెంకటేష్ సౌందర్య ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత ఒంటరిగా ఉన్న అపూర్వ గదిలోకి భూమి వస్తుంది. ఏంటి, ఆ 2 కోట్లు నువ్వు నొక్కేసి మామయ్యని ఇరికిద్దామని చూసావా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన ఎప్పుడెవరికి శిక్ష విధించాలో అప్పుడే విధిస్తాడు. నువ్వు అలా అబద్ధాలు ఆడేవో లేదో నాన్న ముందు నీ బండారం మొత్తం కూడా బయటపడిపోయింది. ఈరోజు నీ నిజస్వరూపాన్ని నాన్న ముందు బయట పెట్టాను, ఇది కేవలం శాంపిల్ మాత్రమే, త్వరలోనే మా అమ్మని చంపిన నీ నిజస్వరూపం కూడా నాన్న ముందు బయట పెడతాను, ఇదే నా ఛాలెంజ్ అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అపూర్వ కోపంతో ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాసులన్నీ కూడా పగలగొడుతూ ఉంటుంది. గోరింటాకు సుజాత అపూర్వ దగ్గరికి వచ్చి, అమ్మాయి, ఈ భూమిని మనం చాలా తక్కువ అంచనా వేస్తున్నాం, ఈరోజు అల్లుడు గారి దగ్గర నువ్వు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న నమ్మకం మొత్తాన్ని కూడా పోగొట్టింది, ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అల్లుడు గారి దగ్గర నిన్ను ఇంకా ఇంకా ఇరికించేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, దీన్ని ఇప్పటి వరకు చంపకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను పిన్ని, త్వరలోనే ఈ భూమిని భూలోకం నుండి పంపించేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరో పక్క భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. అమ్మ భూమి, చాలా థ్యాంక్స్ అమ్మా, ఈరోజు సమయానికి నువ్వు కనుక ఆ అపూర్వ చేసిన తప్పుని నిరూపించి ఉండకపోతే అందరి ముందు నేను ఒక దోషిలాగా మిగిలిపోయేవాడిని, నిజంగానే ఆ 2 కోట్లు నేనే కొట్టేశానని మీరా కూడా అనుకునేది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, మావయ్య మీరు ఏ తప్పు చేయరు మావయ్య, ఆ విషయం నాకు తెలుసు, మా అమ్మ మిమ్మల్ని అంతలా నమ్మిందంటే మీరు ఎంత నిజాయితీ పరలో నేను అర్థం చేసుకోగలను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అపూర్వ ఆటలు సాగవు మావయ్య, ఇలాగే ప్రతి విషయంలో కూడా నాన్న దగ్గర ఆ అపూర్వని ఇరికిస్తూనే ఉంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఆ అపూర్వ చాలా డేంజర్ మనిషి భూమి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మొన్న కూడా దత్తత విషయంలో ఏం జరిగిందో చూసావు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అవును మామయ్య, ఇన్ని రోజులు ఆ అపూర్వని తక్కువ అంచనా వేశాను, కానీ ఇకపై ఈ భూమి అంటే ఏంటో కూడా ఆ అపూర్వ చూస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మా, ఇక ఈ విషయం గురించి కాసేపు వదిలేద్దాం, ఇంతకీ ఆఫీస్లో ముచ్చట్లేంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మామయ్య, మీకు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఆఫీస్కి వచ్చారు, గగన్ గారితో నక్షత్ర పెళ్లి గురించి అపూర్వ గగన్ గారితో మాట్లాడింది, శారద ఆంటీ ఒప్పేసుకున్నారని చెప్పి గగన్ గారు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు మామయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటే, అవునా అమ్మా, నువ్వు చెప్పేది నిజమా, గగన్ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా, అయితే విషయం చాలా దూరం వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ నక్షత్ర గగన్ని గద్ద తన్నుకుపోయినట్టు తన్నుకుపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అవును మామయ్య, నాకు కూడా అదే భయంగా ఉంది, రేపు సండే కదా, గగన్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆయనని కలుస్తాను, మళ్ళీ ఆయనకి దగ్గర అవుతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. శారద, నిన్న ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా అని చెప్పి నక్షత్ర పెళ్లి విషయం గురించి అపూర్వ గగన్తో మాట్లాడడం, నక్షత్ర గగన్కి ముద్దు పెట్టి సిగ్గుపడుతూ వెళ్ళిపోవడం, ఇక దాంతో
భూమి జెలస్గా ఫీల్ అవ్వడం ఇవన్నీ కూడా కృష్ణప్రసాద్ శారదకి చెబుతూ ఉంటాడు. శారద చూస్తుంటే భూమిలో జెలసీ మొదలైపోయింది. అంటే త్వరలోనే తన మనసులో ఉన్న మాట బయటకు వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు చెప్పేది నిజమా అండి? నాకు చాలా సంతోషంగా ఉంది. భూమి త్వరగా తన మనసులో ఉన్న మాట చెప్పేస్తే అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయచ్చు అని శారద అంటూ ఉంటుంది. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న ఇక్కడికి నక్షత్ర భూమి ఇద్దరు కూడా వచ్చారు. వచ్చి రాగానే నక్షత్ర నేను ఇంటి కోడలినంటే నువ్వు కోడలివి కాదు అంటూ భూమి గొడవ పడింది. గగన్ కోసం ఇద్దరు కొట్టుకున్నంత పని చేశారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ అయితే భూమి మనసులో ఖచ్చితంగా గగన్ ఉన్నాడనమాట అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో శారద ఏమో అండి, ఆ విషయమే నాకు అర్థం కావడం లేదు. నక్షత్ర ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు అని చెప్పింది, కానీ నేను ఇంటి కోడల్ని అని ఒక్క మాట కూడా అనలేదు. ఆ మాట కోసం నేను ఎంతగానో ఎదురు చూశానని చెప్పి శారద అంటూ ఉంటే భూమి చాలా తెలివైన పిల్ల శారద. అంత ఈజీగా తన మనసులో ఉన్న మాటను బయట పెట్టదు. తన మనసులో ఉన్న మాటను బయట పెట్టించాలంటే మనం ఇంకా కాస్త డోస్ పెంచాలి. ఈరోజు సండేనే కదా, గగన్ని నక్షత్రాన్ని కలవడం కోసం అని చెప్పి ఈ ఇంటికి పంపించు. అప్పుడు అసలైన ఆట నేను ఆడతాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏంటండి మీరు అనేది? గగన్ని ఆ ఇంటికి పంపించాలా? ఆ శరత్ చంద్ర చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ ముందైతే నువ్వు గగన్ని ఇక్కడికి పంపించి శారద, గగన్ లోపలికి రాకుండా నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను, భూమి చేత బయటనే ఆపించేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరే అండి అని చెప్పి శారద గగన్ హాల్లోకి వచ్చిన తర్వాత, నాన్న గగన్ ఈరోజు సండే కదా, ప్రోగ్రామ్స్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదమ్మా జస్ట్ రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటాడు. నీకు చెప్పడం మర్చిపోయాను, నీకోసం నిన్న నక్షత్ర ఇక్కడికి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఆ నక్షత్ర ఇక్కడికి వచ్చిందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అవునరా, తను నీతో ఏదో మాట్లాడాలట, నీకోసమే వచ్చింది, నువ్వు లేకపోయేసరికి వెళ్ళిపోయింది. ఒక్కసారి తన ఇంటికి వెళ్ళి తనని కలిసి రారా. మళ్ళీ ఆ అమ్మాయి ఏం అఘాయిత్యం చేసుకుంటుందో, ఆ శరత్చంద్ర మన ఇంటి మీదకి వచ్చి ఏం గొడవ పడతాడోనని భయంగా ఉంది అని చెప్పి శారద అంటూ ఉంటే, అమ్మ నువ్వంతలా భయపడకు, ఏమైనా చేసుకొని మనకెందుకని చెప్పి అంటూ ఉంటే, అలా కాదురా, అన్యాయంగా మన వల్ల ఒక మనిషి ప్రాణం పోతే మనకి కదా బాధ. అయినా ఒక్కసారి కలిసిరా నా కోసం ప్లీజ్ నాన్న అని చెప్పి శారద చెప్పడంతో, సరే అమ్మ నీకోసం ఒక 10 నిమిషాలు కలిసి వెంటనే వచ్చేస్తాను అని చెప్పి గగన్ అలా బయలుదేరి శరత్ చంద్ర ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక శారద వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి, ఏమండి ఇప్పుడే గగన్కి ఆ ఇంటికి రమ్మని చెప్పాను, వాడిని గుమ్మం దగ్గరే ఆపేయాల్సిన బాధ్యత మాత్రం మీదే. అక్కడ మళ్ళీ ఏదైనా గొడవ జరిగి నా కొడుకు బాధపడితే నేను కూడా బాధపడతాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అటువంటిది ఏం జరగదులే శారద, నన్ను నమ్ము అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. తర్వాత భూమి గగన్ని కలవడం కోసం అని చెప్పి అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ భూమి గదిలోకి వస్తాడు. అమ్మ భూమి ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, చెప్పాను కదా మామయ్య గగన్ గారిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, వాడే ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, నిజమా మామయ్య అని భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. వాడు వస్తుంది నీకోసం కాదమ్మా, నక్షత్ర కోసం అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. శారద గగన్ని నక్షత్ర కోసం ఇక్కడికి పంపిస్తుందట. శారద ఇలాగే ప్లాన్లు వేసి వాళ్ళిద్దరిని కలిపేస్తే అప్పుడు గగన్ నీకు పూర్తిగా దూరం అవ్వడం ఖాయమని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మామయ్య అసలు నేను భయంతో వణికిపోతున్నాను, మీరు ఇంకా నన్ను భయపెట్టకండి, ఆయన నాకు దూరం అవ్వకూడదు అని చెప్పి భూమి అంటూ ఉంటే, వాడు నీకు దూరం అవ్వకుండా ఉండాలంటే ఒకటే మార్గం అమ్మా, వాడిని నువ్వు ఇక్కడికి రాకుండా చేయాలి. ఆల్రెడీ నక్షత్ర గగన్ కోసమని ఎంతో అందంగా రెడీ అయ్యి గుమ్మం దగ్గరే ఎదురు చూస్తుంది. నువ్వు వాడికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పేసాయి, అప్పుడు వాడు ఇక్కడికి రాడని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మామయ్య ఏంటి మావయ్య ఇటువంటి సలహా ఇచ్చారని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇది ఒకటే మార్గం అమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇంతలో గగన్ గారు వస్తూ ఉంటుంది. అదిగో అమ్మ వాడు వచ్చేస్తున్నాడు, నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక భూమి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి గేట్ దగ్గర నిలబడుతుంది. అలా గగన్ కారుకి భూమి అడ్డంగా నిలబడి ఉంటుంది. దాంతో గగన్ కారులో నుండి కిందకు దిగి, ఏంటి ఇలా అడ్డంగా నిలబడ్డావని చెప్పి అంటూ ఉంటాడు. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు,
మీరు వచ్చింది ఆ నక్షత్ర కోసమే కదా, ఆ నక్షత్రాన్ని కలవడానికి వీలేదని చెప్పి అంటూ ఉంటే మధ్యలో నీకేంటి బాధ? అవును, నక్షత్ర కోసమే వచ్చాను, మా అమ్మ పంపిస్తే వచ్చాను, తప్పుకో అని గగన్ అంటూ ఉంటాడు. లేదు, నేను తప్పుకోను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్, అసలు ఏంటి నీ ప్రాబ్లం? నక్షత్రాన్ని నేను ప్రేమిస్తున్నాను, పెళ్ళి కూడా చేసుకుంటాను, మధ్యలో నీకేంటి, ఎందుకు నా దారికి అడ్డొస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఏమన్నావు ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటే, మీరు విన్నదే నేను చెప్పింది, నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, మీరు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి, నేను మీ భార్యనవ్వాలి, ఆ నక్షత్రాన్ని మీరు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి భూమి చెప్పడంతో గగనిక ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అలా పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని హత్తుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.